క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే సేవకులకు సేవకురాళ్ళకి ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. అలాగే నా ప్రియమిత్రులు విజయప్రసాద్ రెడ్డి గారు, అలాగే ప్రియ సహోదరి శాంతికళ గారు, వారి కుటుంబానికి సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించే శక్తినిచ్చును గాక. ఆమేన్. తండ్రి గారు ప్రభువునందు నిద్రించినప్పుడు నేను బ్రదర్కి ఒక మెసేజ్ పెట్టాను. ఏ తండ్రికైనా సరే తన పిల్లలు ప్రయోజకులైతే చూడాలని అని ఉంటుంది, కానీ మీరు 100,000 మందిని ప్రయోజకుల్ని చేయడం చూశారు ఆయన. అంతకంటే ఒక తండ్రికి అదృష్టకాలం ఇంకొకటి ఉండదేమో. నేను ఒక 2 పిల్లలకు తండ్రినైన తర్వాత నాకు అర్థమైంది, తండ్రి తాను ఉన్నా లేకపోయినా తన పిల్లలు గొప్పవారై ఉండేటట్లు, సమృద్ధిలో ఉండేటట్లు ప్రతి తండ్రి ప్రయాసపడతాడు. ఏ కొరత లేకుండా తన పిల్లలు ఉండాలని ప్రతి తండ్రి ఇష్టపడతాడు. అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు, అలాగే కాంతికళ గారు దేవుని కొరకు వాడబడ్డం ఆయన చూడడమే కాదు, వారు అన్ని విషయాల్లో సమృద్ధిలో స్థిరపడిపోయి ఉండడాన్ని ఆయన చూశారు. నాకు తెలిసి ఒక తండ్రి ఇంతకంటే సమృద్ధిలో, ఇంతకంటే ప్రశాంతంగా దేవుని యొద్దకు చేరే కాలం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఈ సందర్భంలో తండ్రి నేర్పించిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి నడిపిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి ప్రేమను నెమరు వేసుకుంటున్నటువంటి ఈ గడియలో నేను మీ అందరికీ మన పరలోక తండ్రి మనకు నేర్పిస్తున్న దాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మీకు తెలుసా, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో తండ్రి చేత నిర్ణయింపబడిన కాలము వచ్చే వరకు కుమారుడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో ఆధీనములో ఉండును అని రాయబడింది. కారణం ఏమిటో తెలుసా? తండ్రి తన కుమారుడు ప్రయోజకుడవ్వాలి, నా ఆస్తి మొత్తానికి వారసుడవ్వాలి, నా పని మొత్తానికి వాడు సమర్థుడవ్వాలి, సకల విద్యా ప్రావీణ్యుడవ్వాలి అని తన కుమారుణ్ణి పసితనంలోనే సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో ఆధీనంలో ఉంచుతూ ఉంటారు. ఇది రోమా దేశంలో రోమియులకు ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. దాన్ని ఉటంకిస్తూ పౌలు మాట్లాడుతున్నాడు. తండ్రి తన కుమారుణ్ణి వారసుడిగా అంగీకరించడానికి ముందు గృహ నిర్వాహకుల యొక్కయో సంరక్షకుల యొక్కయో ఆధీనంలో ఉంచుతాడంట. గృహ నిర్వాహకుడు సంరక్షకుడు కలిసి ఆ కుమారుణ్ణి సకల విద్యా ప్రావీణ్యుని చేసి తిరిగి తండ్రికి అప్పగించిన రోజు తండ్రి ఓ గొప్ప సభ నిర్వహించి తన బంధుమిత్రులను, స్నేహితులు అనేకుల్ని ఆహ్వానించి అంటాడంట, ఇది మొదలుకొని వీడు నా కుమారుడు, ఇది మొదలుకొని వీడు నా కుమారుడై ఉండడానికి అర్హుడు అని ప్రకటిస్తాడంట. వాస్తవానికి తండ్రికే పుట్టిన కుమారుడు, కానీ ఆ తర్వాతే అందరికీ పరిచయం చేస్తున్నాడు, ఇతడు నా కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడయ్యాడు అని. ఈ సందర్భాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ అటువలే మనమును అని అంటాడు. అవును, పరలోకపు తండ్రి ఈ భూమి మీద కూడా సంరక్షకుల చేతికి గృహ నిర్వాహకుల చేతికి మనల్ని అప్పగించాడంట. సంరక్షకులు అంటే సంఘ కాపరులు, గృహ నిర్వాహకులు అంటే వాక్య మర్మమును బోధించువారు. కొరింథీ పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ మర్మముల విషయములో గృహ నిర్వాహకులమని అని అంటాడు. కాబట్టి సంరక్షకుడు గృహ నిర్వాహకుడు కలిసి ఒక వ్యక్తిని తండ్రి అనుకున్నట్లుగా నిర్మించి తిరిగి తండ్రి చేతికి అప్పగించినప్పుడు కోటాను కోట్ల దేవదూతల ముందు దేవుడు కూడా మిమ్మల్ని నన్ను ఒప్పుకునే రోజు ఒకటి రాబోతుంది. వీరు నా కుమారులు కుమార్తెలు అనిపించుకున్నటకు యోగ్యులు అని ఒప్పుకుంటారు. ఒక మంచి మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, నేను మిమ్మల్ని దాసులని పిలవడానికి ఇష్టపడట్లేదు, నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలవడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. అయితే అక్కడే ఒక మాట రాయబడింది, ఏమిటో తెలుసా? దాసుడు యజమానుడు చెయ్యు దానిని ఎరుగడు గనుక నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటాడు. అంటే యజమానుడు చెయ్యునదేమిటో తెలిస్తేనే మనం స్నేహితులం అవుతాం. యజమానుడు చెయ్యునదేమిటో తెలియకపోతే మనం ఆయనకు స్నేహితులం కాం, ఎప్పటికీ దాసులుగానే మిగిలిపోతాం. ఈరోజు పరిశుద్ధాత్మదేవుని సహాయంతో ఈ మాట నేను మీతో చెబుతున్నాను. వారి తండ్రి వారికి నేర్పించినటువంటి పద్ధతులు, విధానాలు, సంస్కారం, వాటన్నిటిని మనం వారి జీవితంలో చూస్తున్నాం. అలాగే మన పరలోకపు తండ్రి మనకు నేర్పించడానికి ఈ భూమి మీద ఎందరినో వాడుకుంటున్నాడు. ఆయన అనుకున్నట్లు మనం నిర్మించబడ్డ రోజునే, ఆయన అనుకున్నట్లు మనం సిద్ధపరచబడ్డ రోజునే కోటాను కోట్ల దేవదూతల ముందు ఆయన మనల్ని ఒప్పుకోబోతున్నాడు.
వీరు నా స్నేహితులు, వీరు నా ప్రాణప్రియులు అని దేవుడు ఒప్పుకుంటాడు. దానియేలుతో ఏమంటాడు? అతడు నా ప్రాణమునకు ప్రియుడు. ఎందుకు ప్రాణమునకు ప్రియుడో తెలుసా? ఆయన చేయనదేమిటో ఎరిగినవాడు. దావీదునంటాడు నా హృదయానుసారుడు. ఎందుకు హృదయానుసారుడో తెలుసా? దేవుడు చేయనదేమిటో తెలుసుకున్నవాడు. కానీ ఈరోజు మనకు నచ్చినది దేవుడు చేస్తున్నాడనే భ్రమలో ఉన్న మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పాలనుకుంటున్నాడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో గుర్తెరిగి దాన్ని చేయువారు ఆయన దృష్టికి ప్రయోజకులు, ఆయన దృష్టికి ఆయన వారసులు. ఆమేన్. సో అలాగూ దేవుడు చేయనదేమిటో, ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని దాన్ని ఈ భూమి మీద సాధించేవారే ఆయన వారసులు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలే వర్ధిల్లుతారు. మీకు తెలుసా, బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉంది, కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు తన గురించి రాయించుకున్న అనేక సంగతులు ఇప్పటికీ మనకు అర్థం కాలేదు. అలా ఎన్నో సంగతులు అర్థం కాకుండా తండ్రిని సంతోషపెట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు. తండ్రి సంతోషపడాలి అంటే తండ్రి హృదయం మనకు అర్థం కావాలి. ఉదాహరణకి నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, ఆలోచించండి. ఈ భూమి మీద మనుషులు పుట్టక మునిపే ఎంతమంది పరలోకానికి వెళ్తారో, ఎంతమంది నరకానికి వెళ్తారో ముందే దేవునికి తెలుసు కదా. సకల భవిష్యత్తును ఎరిగిన దేవుడు కదా. ఒకవేళ ముందే ఎరిగిన వాడైతే ఈ నరకానికి వెళ్ళేవారిని ఎందుకు పుట్టిస్తున్నట్టు? కారణం ఏమిటన్నట్టు? చాలా పెద్ద కారణం ఉంది, చాలా ఉన్నతమైన న్యాయమైన కారణం ఉంది. అదేమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. పరలోక చట్టము గూర్చి, పరలోక న్యాయమును గూర్చి, దేవుని జ్ఞానమును గూర్చి, యుగములలో తరములలో దేవుడు దాచిన మర్మమును గూర్చి మనం తెలుసుకున్న రోజునే మనం ఆయనకు వారసులమై వర్ధిల్లుతాం. ఎందుకంటే మన సంపూర్ణత మన నీతి క్రియల మీద మాత్రమే ఆధారపడి లేదు. మన సంపూర్ణత దేవుని జ్ఞానము మీద ఆధారపడి ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8-10 వచనాలను మీరు గమనిస్తే అక్కడ రాయబడి ఉంటుంది, దైవ చిత్తానుసారమైన మర్మము వలన మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన అని. ఈ రోజుకి దేవుడు ఏం చేస్తున్నాడో తోటి సంఘానికి, విశ్వాసులకు స్పష్టంగా తెలియకపోవడం ఎంత దుఃఖకరం. తండ్రిని దుఃఖపరుస్తూ తండ్రి అనుకున్నట్టు సమర్థులం అవడం ఎప్పటికీ సాధ్యం కాదు. తండ్రి సంతోషపడేటట్లు ఉండాలి అంటే తండ్రి చేయునదేమిటో మనకు అర్థం కావాలి, తండ్రి చేసినదేమిటో మనకు అర్థం కావాలి, తండ్రి చేయబోవునదేమిటో కూడా మనకు అర్థం కావాలి. అవేవి తెలియకుండా మనం ఎప్పటికీ తండ్రిని సంతోషపెట్టలేం. నేను 100% నమ్ముతున్నాను, విజయప్రసాద్ రెడ్డి గారు వారి సహోదరి తమ తండ్రిని తమ జీవితకాలం మొత్తంలో సంతోషపెట్టారని నాకు అర్థమవుతుంది. ఆయన ఎలాంటి దుఃఖంతో కాదు, 100% సంపూర్ణ సంతోషంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు అని నేను నమ్ముతున్నాను. అవును, తండ్రిని సంతోషపెట్టగలిగిన కుమారుడు కుమార్తె ఉండడం ఆ తండ్రి అదృష్టం, ఆ తండ్రి ధన్యత. వారంటారు అలాంటి తండ్రి దొరకడం మా అదృష్టం అని వారంటారు. కానీ తండ్రి అంటాడు ఇలాంటి పిల్లలు పుట్టడమే నా అదృష్టం అని అంటాడు. ఖచ్చితంగా ఆయన పరదేశంలో ఉన్నారు. ఆదాం మొదలుకొని ఇప్పటివరకు ఎందరో భక్తుల్ని కలుస్తూ ఉండుంటారు ఆయన. బహుశా మనందరినీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకునేంత టైం కూడా ఆయనకు ఉండకపోవచ్చు. ఎందుకంటే పితరులందరినీ కలుస్తూ, ఎన్నో సంగతులను మాట్లాడుతూ, ఎన్నో విషయాలను చర్చిస్తూ ఈ లోకాన్ని మర్చిపోయి పరలోకాన్ని ఆనందిస్తున్నారు ఆయన. ఆయన ప్రాణప్రియుడైన క్రీస్తు ప్రస్తుతం ఆయన ముందే ఉండుంటాడేమో, ఆయనకు అన్నిటినీ పరిచయం చేస్తున్నాడేమో. దేవుని ప్రజ, ఒకరోజు మనం ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఆయన సింహాసనం మీద నుండి లేచి వచ్చి మనల్ని హత్తుకొని ముద్దాడే రోజు రావాలి. ఆయనే సింహాసనం మీద నుంచి లేచి గౌరవించే స్థాయి ఈ భూమి మీదకి రావాలి అంటే గుర్తుంచుకోండి, ఆయన చేయనిదేమిటో మనకు తెలియాలి. ఆయన చేయనిదేమిటో తెలియనంత వరకు మన భక్తి జీవితం ఎప్పటికప్పుడు మరుగున పడిపోతూ ఉంటుంది. మీకు తెలుసా, ఈ లోకంలో నీతి, యథార్థత, పరిశుద్ధత, మంచితనం ఎంత ఉన్నత పాత్ర పోషిస్తుందో వాటి వలననే పరలోక రాజ్యంలో ఉన్నత సింహాసనం దొరకడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే నరుని క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు. ఈ సందర్భంలో ఒక్క రహస్యం చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలుసా, క్రీస్తు ఈ లోకం నుండి ఆరోహణుడై వెళ్ళిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన తన సొంత సింహాసనంలో కూర్చోలేదు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, క్రీస్తు ఈ లోకం నుండి ఆరోహణుడై వెళ్ళిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన తన సొంత సింహాసనంలో కూర్చోలేదు. అదేమిటి సార్ అంత మాట అన్నారు? తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నారు, కూర్చున్నారని ఉంది కదా అని మీరు అడిగే అవకాశం ఉంది. కానీ మీరు గమనించాలి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది ఏమిటో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఇలా ఉంటుంది, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. ఇందులో ప్రారంభపు మాట చూసారా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చున్నాను. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఎవరి సింహాసనంలో కూర్చున్నాడు? ఆయన ఇక్కడ నుండి ఆరోహణుడై వెళ్ళిపోయి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు, కానీ అది ఎవరి సింహాసనం చెప్పరేంటండి? మీకు తెలుసా, తెలియని విషయమును గూర్చి మాట్లాడకపోవడం మంచిది, తెలిసిన విషయమును గూర్చి కేకలేసి చెప్పడం మంచిది. నీకు తెలిసింది ఒకవేళ తప్పైతే దేవుడు దాన్ని సరిచేస్తాడు. నువ్వు చెప్పేదే నిజమైతే అది ప్రకటించేటట్లు చేస్తాడు. ఆమేన్. సత్యము వినడం మాత్రమే కాదు, దాన్ని కేకలు వేసి ప్రకటించే వాళ్ళం అవ్వాలి. అది తండ్రికి సంతోషాన్ని ఇస్తుంది. అవును,
విజయప్రసాద్ రెడ్డి గారు తన తోటి వారిని అలాగే పెంచడం నేను గమనించాను. నాకు చాలా ప్రియమైన సహోదరులు, ప్రియమైన స్నేహితులు. ఎన్నోసార్లు మా మనస్సును, మా అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటాం. ఎన్నోసార్లు ఇప్పుడున్నటువంటి సమాజ పరిస్థితుల్ని బాగు చేయడానికి అతని కృషి, అతని ప్రయాస ఎప్పటికప్పుడు నేను కూడా ఆశ్చర్యపోతుంటాను. చాలా వేగంగా పరిగెత్తే మనసుతో పాటు చాలా వ్యూహంగా పరిగెత్తే జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చారు. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మీకు తెలుసా, ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకునేవాడే గొప్ప భక్తుడవుతాడు. ఈ నేర్చుకోవడం, మార్చుకోవడం నేను ఆయనలో నిరంతరం చూస్తుంటాను. అందుకు అతడు నా ప్రియమైన స్నేహితుడు అని చెప్పడానికి నేను ఎప్పుడూ మొహమాట పడను. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, వివాదాలను కూడా కాదనుకొని మేము ప్రేమను పంచుకొని సత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మా మధ్యలో ఎప్పుడు ప్రేమే సమన్వయతను కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి సమాజాన్ని బాగు చేయడానికి, సమాజాన్ని సరిచేయడానికి దేవుని జ్ఞానం కావాలి, దేవుని మనస్సు కావాలి, దేవుని ఆలోచన విధానం కావాలి. మీకు తెలుసా, ఎవరికైనా సరే అపార్థమయ్యేటట్లు మాట్లాడడం అందరికీ వస్తుంది. కానీ చెప్పాల్సిన దాన్ని అర్థమయ్యేటట్లు చెప్పడం కొందరికే వస్తుంది. మనకు నచ్చినట్లు చెప్పడం వేరు, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పడం వేరు. ఈ చివరి రోజుల్లో అందరికీ అన్నీ అర్థమయ్యేటట్లు చెప్పాల్సి వస్తే ఎన్నింటినో ఓర్చుకుంటూ బతకాల్సి వస్తుంది. అన్నింటినీ అర్థమయ్యేటట్లు చెప్పడానికి అనేక నిందలు, సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వాటి విషయంలో పర్వతం వంటివాడు నా ప్రియ స్నేహితుడు. ఇంకా బలవంతుడవ్వాలని ప్రభువు నాకు ఇచ్చిన అధికార అభిషేకాన్ని బట్టి దీవిస్తున్నాను. ఇంకా బలవంతుడవ్వాలి. ఆయనకు తెలుసు నా ప్రార్థనలో, నా కన్నీటి ప్రార్థనలో నేను ఆయన చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటుంటాను. ఆయనకు తెలుసు అందరితో అతడు కలుసుంటే బాగుండని ఎన్నో సంవత్సరాలు నేను ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. మంచి మనసున్నవాడు మాటలో కాఠిన్యం చూపించగలడేమో కానీ తన మనసులోని ఆలోచనతో దైవచిత్తం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో అలాంటి కాఠిన్యం ఉన్నా సరే, ఎప్పటికైనా సరే ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చే మంచి మనసును దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. కాబట్టి క్రీస్తును గురించి మాట్లాడుతూ నేను ఒక మాట చెప్తున్నాను. ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు, తండ్రి సింహాసనంలోనే కూర్చున్నాడు. ఇప్పటి వరకు ఆయన సొంత సింహాసనం ఎక్కలేదు. ఆయన ఎప్పుడు ఎక్కబోతున్నాడో తెలుసా? మీతో, నాతో, మనందరితో కలిసి ఆయన సింహాసనం ఎక్కాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను మీరు గమనించారా? ఆ 2వ లైన్లో చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుంటూ ఉన్న ప్రకారం జయించు వారిని, అనగా మనందరితో కలిసి నేను నా సింహాసనంలో వారిని కూర్చుండనిత్తునన్నాడు. ఇప్పుడు ఆయన తన సొంత సింహాసనంలో ఎప్పుడు కూర్చుంటాడు? సమర్థులైన కుమారులను, కుమార్తెలను తీసుకొని కూర్చోబోతున్నాడు ఆయన. కాబట్టి మందిరానికి రావడం అంటే కేవలం నీతి మాటలతో జీవితాన్ని పబ్బం గడిపేయడం కాదు. సమస్త నీతికి ఆధారమైన దేవుని జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటూ దేవుని హృదయానుసారులం అవ్వాలి. మీకు తెలుసా, ఆదికాండం మొదలుకొని ఇప్పటి వరకు చాలా సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నా సరే మానవ మస్తిష్కానికి పొలిమేరలు ఉన్నందుచేత మనం చాలా విషయాలు గుర్తించలేం. అందుకు దేవుడు అనేకులకు ఆలోచన ఇచ్చి, జ్ఞానం ఇచ్చి మనకు నేర్పించేటట్లు చేస్తుంటాడు. ఒక చిన్న మాట మీ ముందుంచి నేను చిన్న ప్రార్థన చేస్తాను. మీరు చెప్పండి, దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు ఏ తోటలో పెట్టాడు? కొంచెం గట్టిగా చెప్తారా? ఇంకొకసారి ఆలోచించి చెప్తారా? అది ఏ తోట? ఇంకొకసారి ఆలోచిస్తారా? ఏంటి సార్ 4 సార్లు అడిగారు అని అంటున్నారా? మీకు తెలుసా, ఆ తోటకు పేరు లేదు. మనం దాన్ని ఏదేను తోట అని పిలుస్తున్నాం, కానీ నిజానికి ఆ తోటకు పేరు పెట్టబడలేదు. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు ఒకసారి తరచి చూడండి. అక్కడ ఏదేను తోట అనే మాట ఉందా? అది కదా సంగతి. ఏమని రాయబడింది? దేవుడైన యెహోవా ఏదేనులో ఒక తోట వేశాడు. ఆ ఒక తోట పేరేంటో మనం దాన్ని పట్టించుకోలేదు. సహజంగా దానికి ఒక పేరు లేదు కాబట్టి ఈ ఏదేను అనేటువంటి అరణ్యంలో ఆయన వేసిన తోటను కూడా ఏదేను అని పిలవడం అలవాటయ్యింది. పర్వాలేదు, పిలవండి, పిలవడంలో తప్పు లేదు. కానీ వాస్తవాన్ని కూడా గుర్తించి పిలుద్దాం, వాస్తవాన్ని కూడా తెలుసుకొని పిలుద్దాం. ఇలాంటి మిస్టేక్స్ అండి, 3000 పైచిలకు మిస్టేక్స్ ఇప్పటికీ మనం తెలియకుండానే నమ్మేస్తున్నాం, మాట్లాడేస్తున్నాం. దాదాపుగా 20 సంవత్సరాల నా సేవా జీవిత అనుభవంలో నేను ఒక 3000 పైచిలకు మిస్టేక్స్ నేటి మన కుటుంబమైన క్రైస్తవ సమాజం తొందరపడి మాట్లాడడాన్ని, తొందరపడి చదివేయడాన్ని చూస్తున్నాను. ఒకప్పుడు నేను అలాగే చదివాను, కానీ ఆత్మదేవునితో గడపగా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము, కృప మీ ముందు కూడా నేను ప్రకటిస్తున్నాను. ఒక మనుషుడు తన సొంత జ్ఞానముతో దేవుని చిత్తం నెరవేర్చలేడు. ఆత్మదేవుని సహాయముతోనే దేవుని చిత్తం నెరవేర్చగలుగుతాడు. ఆమేన్. అలాగూ ఆత్మదేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వీరులై, అభిషక్తులై, బలవంతులై, ప్రార్థనా యోధులై, నిజమైన శిష్యులై మీరు వర్ధిల్లుదురుగాక. మీరు తండ్రిని ఎదుర్కొనే రోజు వచ్చినప్పుడు తండ్రి గర్వపడేటట్లు మీరు ఎదుగుదురుగాక. ఇప్పుడు తండ్రి మొదట వెళ్ళిపోయారు. విజయప్రసాద్ రెడ్డి గారు, అలాగే కాంతికల గారు, వారి కుటుంబం ప్రభు రాకడ పర్యాంతం పరిచర్య చేసి ఒకరోజు మరలా ఈ లోకాన్ని మీరు అందరం కలిసి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆ రోజు సమయానికి విజయప్రసాద్ రెడ్డి గారి కోసం, తన సహోదరి కోసం కూడా దేవుడు అక్కడ ఆయనకు సాక్ష్యం చెప్పునుగాక. ఎప్పుడైతే మనం పరదేశికి వెళ్తామో అక్కడ తండ్రి గర్వముగా తలెత్తుకోవాలి.
భూమి మీద మిమ్మల్ని కన్నందుకు నాకు ఇక్కడ ఎంత గౌరవం సన్మానం దొరికిందో తెలుసా అని దేవుడు ముందు ఆ తండ్రి ఒప్పుకునే రోజు రావాలి. కాబట్టి దేవుని పరిచర్య చేయడం, దేవునికి నచ్చిన పరిచర్య చేయడం ఈ భూమి మీదే కాదు పరలోకంలో కూడా గౌరవ ఘనతలను కారణంగా మారుస్తుంది. అలాంటి శాశ్వత కాలపు ఘనత గౌరవం దేవుని మనస్సులోనూ ఈ లోకంలోనూ పరలోకంలోనూ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చివరిగా ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీకు పరలోకంలో చోటు కావాలా, దేవుని మనసులో చోటు కావాలంటే మీరు ఏం అడుగుతారు? రెండూ ఒకటే కదా అని ఆలోచిస్తున్నారు కొందరు. ఆలోచిస్తారు, మరి మిమ్మల్ని అలా పరిశోధకులుగా తయారు చేశాడు ఆయన. రెండూ ఒకటే కదా అని అనుకుంటున్నారేమో. మీకు విషయం చెప్పనా, దేవుని మనసులో చోటు సంపాదించుకోవడం వేరు, పరలోకంలో చోటు సంపాదించుకోవడం వేరు. రెండూ ఒకటయ్యే అవకాశం లేదు. మీరు పరలోకంలో చోటు సంపాదించుకున్నారనుకోండి, ఎక్కడో ఓ చోట మీ భక్తిని బట్టి మీకు స్థలం దొరుకుతుంది. కానీ దేవుని మనస్సులో కానీ చోటు సంపాదించుకున్నారే అనుకోండి, పరలోకంలో ఏ మూలనున్నా సరే పిలిచి మరీ పక్కన కూర్చొని. అలాంటి ఉన్నతులై మీరు వర్ధిల్లాలి. తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారై ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరము కలిగిన నా పరమ తండ్రి, నా దేవ, సర్వకృపానిధి, ఆలోచనకర్త, ఆది సంభూతుడమైన దేవ, మా అందరి ఆత్మలకు నీవే ప్రభువు, ఆకాశమునకు భూమికి అధిపతివి నీవే. నిన్ను గూర్చిన జ్ఞానము వలననే మేము నిన్ను సంతోషపెట్టగలుగుతాం. నీ చిత్తమును గ్రహించుట వలననే నీవు సంతోషపడు పని భూమి మీద చేయగలుగుతాం. మా ప్రార్థనా గదిలో మేము మోకరించినప్పుడు నీ చిత్తము, నీ మనసు మాకు బయలుపరిచి మమ్మల్ని వాడుకోండి. మా దేవా, చేరిన సంఘమంతటితో, చేరిన సేవకులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు మీరు ఆదరణ ఇవ్వండి. ఈరోజు ఈ మాటలు నీ పిల్లలు విన్నారు. తండ్రి పరదేశిలో పితరులందరితో కలుస్తున్న గడియ, తండ్రి పరదేశిలో నీ వలన ఘనత పొందుతున్న గడియ, తండ్రి పరదేశిలో నిన్ను నేరుగా చూస్తున్న సమయం. నీకు ఇష్టమైతే ప్రభువా, ఈ భూమి మీద జరుగుతున్న కార్యమును గూర్చి కూడా మీరు ఒక సాక్ష్యము తెలియజేయండి. తండ్రి సంతోషములో ప్రభువా, ఒకరోజు మేమందరము పాలివారం అవునట్లుగా, పరలోక తండ్రి చిత్తం భూమి మీద నెరవేర్చున్నట్లుగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి. విజయప్రసాద్ రెడ్డి గారు, అలాగే ప్రభా శాంతికళ గారు, వారి కుటుంబం, వారి పిల్లలు ఈరోజు ఈ మాటల వలన నూతన ధైర్యం పొంది, నూతన బలం పొంది అనేకుల కొరకు నీ చిత్తము నెరవేర్చే స్తంభములై వర్ధిల్లుదురుగాక. ఎప్పటికీ ఎవ్వరూ కదర్చలేని స్థాయిని, అంతస్తును, అభిషేకాన్ని, ఆత్మ వివేకమును మీరు మరలా నూతనముగా అనుగ్రహించండి. మీరు మహిమ పొందుమని యేసు పేరట దీవిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.